ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మరో సంచలన ట్వీట్ చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీబీఐని ట్యాగ్ చేస్తూ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఇక అంతకుముందు ఐపీఎస్ సునీల్ నాయక్ తనను తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా రఘురామ బెదిరించారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వెంటనే అరెస్టు చేయాలన్నారు. సునీల్ నాయక్ నే బెదిరించారంటే ఇక సిబిఐ కేసుల్లోని సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారని అన్నారు. అందుకు అవకాశం ఉందన్నారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో సాక్షులను రక్షించడానికి నిందితుడు రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడమే సరైన మార్గం. ఈ విషయాలపై సిబిఐ దృష్టి సారించాలని దర్యాప్తు సంస్థను కోరారు. ఇలా ఉండగా ఇప్పటికే రఘురామపై 947 కోట్లు, 238 కోట్లు ఎగ్గొట్టారని 2 కేసులపై సిబిఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.